సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు జాలా బాలాజీ. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రాష్ట్ర ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ టీడీపీ. రైట్ సార్. ఏంటి సార్ అసలు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 2 నెలల పాలన పూర్తయింది. ఈ 2 నెలల్లో ప్రజలకి ఈయన ఎలాంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు? ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అసలు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఇది రాష్ట్రానికే కాక ఇండియా దేశంలో కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటాం వల్ల ప్రజలకు కొంచెం సుఖశాంతులతో ఉండటానికి బాగా వీలు కలుగుతుంది. అలాగే మా ఏలూరు నియోజకవర్గంలో శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారు 1 మంత్లోనే పారిశుద్ధ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం వల్ల మా ఏలూరికి అసలు దోమలు కానీ పారిశుద్ధ్యంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. తీసుకున్న పథకాలు కూడా రానున్న రోజుల్లో చాలా సత్ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ గారు కూడా మంచి ఐటీ మీద విద్య మీద కూడా మంచి ఫోకస్ పెడతాం వల్ల అనేక సమస్యలు కూడా పరిష్కారానికి వస్తున్నారు. ఆ పరిష్కారం వెంటనే పరిష్కరించడం వల్ల ప్రజలకి వీలైనంత ఉపశమనం కలుగుతుందని నా అభిప్రాయం. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఒక మినిస్టర్గా ఈరోజు లోకేష్ గారు కానీ ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీరు చూసారా? ప్రజా దర్బార్కి వెళ్తున్న సమస్యల్ని వెంటనే సత్వర పరిష్కారం ఉంటుందా ఈరోజు? అసలు ఖచ్చితంగా ఉంటుందండి. నేను ఎందుకంటే 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇప్పుడున్న విజన్ ఎక్కడా కనపడతలేదు. అలాగే మీకు లోగడ పార్లమెంట్లో కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన ఎంపీలే అన్నారు, మా చంద్రబాబు నాయుడు మాకు వారధలా ఉండి అసలు సమస్యల మీద అందరినీ కూర్చొని చేయటం, అలాగే రాష్ట్రంను ఎంపీలు కూడా సమన్వయం చేసుకొని అన్ని సమస్యల మీద పార్లమెంట్లో మీరు గలమెత్తి చాటాలి, ఎక్కువ నిధులు తీసుకురావాలంటున్నారు. దానికి ఉదాహరణ మనకి పెన్షన్ 7,000 ఇవ్వటం, 1వ తారీఖున 4,000 పెన్షన్ ఇవ్వటం, జీతాలు కూడా ఫస్ట్ తారీఖున రావటం, పోలవరం కూడా అనుసంధానిస్తానికి ఎక్కువ నిధులు తీసుకురావటం, అలాగే అమరావతికి కూడా 15,000 కోట్లు తీసుకొచ్చారంటే 15,000 కోట్లు అది చంద్రబాబు నాయుడు విజయం ఉంటమే. రానున్న రోజుల్లో చాలా నిధులు వస్తాయి. అమరావతి తొందరగా పూర్తవుతుంది. ప్రజలకి యువతకి ముందుగా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని నా అభిప్రాయం. అంటే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది, అలాగే హింసాత్మక ఘటనలు ఎక్కువైపోయాయి, రాష్ట్రపతి పరిపాలన ఖచ్చితంగా రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? సార్ 11 స్థానాలు వచ్చినాయి సార్. ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆయనకి అభద్రత ఉంది కాబట్టి ఆయన భయపడుతున్నారు. కానీ ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా స్వేచ్ఛ వాతావరణంలో వస్తున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళకున్న విధి విధానాలు బట్టి కూడా అందరూ సుఖసంతలతో ఉంటున్నారు. రానున్న రోజుల్లో కూడా పోలవరం పూర్తి నదుల అనుసంధానం అయితే ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, 3 పంటలు పండుతానికి ఉంటుంది. అలాగే అమరావతి రాజధాని అయితే 50,000 ఉద్యోగాలు వస్తాయని యువతకు ఆయనే చెప్తున్నారు. మరి లోగడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేయగలిగాడా? అసలు ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా నిర్వీర్యం చేశారు, బీసీ సప్లై నిధులు నిర్వీర్యం చేశారు, ఒక్క రోడ్డు వేయగలిగారా? ఈరోజు మరి ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే అతనికి కడుపు మంట ఏం చేయలేదు తెలియక నేను చేయలేకపోయాని చెప్పి దాన్ని ఏదో ఉపాధంగా చేసేసి రాష్ట్రపతి పాలన ఏ విధంగా పెడతారని రాష్ట్రపతి పాలన ఎంతో ప్రశాంతంగా ఉన్నారు జనాలు, ఎంతో సుసంగతంతో ఉన్నారు. ఎవరు వచ్చినా సరే మాకు మంచి జరుగుతుంది, మాకు బాగా పాలన చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రతి విజన్ మీద ఒక విజన్ ఉంది. అలాగే సర్పంచులు కూడా నిధులు ఇస్తాం, రోడ్లు వేస్తాం, ఈవోల్ని మా సాధికారం చేస్తాం అని ఉపాధి హామీలు కూడా వెంటనే 100 రోజులకు మన డబ్బులు వేయమని చెప్తున్నారు. ఇది కాదా మన సుసంపన్నమైన మన రాజధానికి కానీ, రేపొద్దున పంటలు కానీ, రేపు యువతకు ఉద్యోగం కానీ, రేపొద్దున బీపీసీ భారత పెట్రోలియం కార్పొరేషన్లో 70,000 ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడైనా వస్తాయండి అవి? అలాంటివి ఎక్కడికో వెళ్ళిపోయి దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజనే. మంత్రిమండలి కూడా సమన్వయం చేసుకొని అందరినీ కలగొలుపుగా అన్ని వర్గాల ప్రజలకి మంచి జరగాలని మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనికి ఉదాహరణ ఇతర రాష్ట్రాలలో కూడా మన గురించి ఎంతో మేలు జరిగింది. చంద్రబాబు నాయుడు రావుగానే, పవన్ కళ్యాణ్ రావుగానే అక్కడ అధికారంలో బీజేపీ కూడా మనకు సపోర్ట్ చేసి నిధులు ఎక్కువ ఇవ్వడానికి కూడా మనం శుభసూచకంగా అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తీసుకురావచ్చాడా? గతంలో 2,000 కోట్లు తీసుకొని అదే పెద్ద అనుకున్నారు. ఈయన దగ్గరగా 50,000 కోట్లు తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారు. రాబోయే కాలంలో అసలు నామరూపాలు లేకుండా వైసీపీ
వైసీపీని చేయడానికి కంకణం కట్టుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా తిరక్క భయపడుతున్నారు. దీన్ని అందరూ వదిలి చేసుకుని ఉదాహరణ పోలవరం చూసుకుంటే మొదటి రోజునే సోమవారమే పోలవరం అని చెప్పారు. పోలవరాన్ని ఒక మంచి ఎంపీ కానీ పుట్టా మహేష్ యాదవ్ని పెట్టి దాన్ని మెజరిజం చేసి దానికి పోలవరం ఇంకా డెవలప్ చేయాలి, పోలవరం ఇంకా చేయాలని చెప్పి ఆయన ఆలోచనలు ఉన్నారు. ఈ ఆలోచన విధంగా 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తయితే 3 పంటల పంట రైతాంగానికి మంచి జరుగుతుందని మా కోరిక. సార్, ఎస్సీ వర్గీకరణ మీద గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇవ్వడం కానీ అసలు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు? సార్, అది సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కాబట్టి అది అప్పుడున్న వాటిని దాన్ని బట్టి పెట్టారు కాబట్టి నా అభిప్రాయం ప్రకారం వర్గీకరణ జరగదు. మళ్ళీ నాయకులందరూ కూర్చుంటారు, సమన్వయంతో పనిచేసిన తర్వాత ఎవరికి ఏ ఉపాధి రావాలో అటు కూడా మాదిగ సోదరులు కూడా మా సోదరులే అందరూ ఆలోచించుకొని ఎక్కువ తెగలు మా ఎస్సీలో ఉన్నాయి కాబట్టి మాకు రిజర్వేషన్ రావాలని మేము కోరుకుంటున్నాం, వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాం. దీని మీద మా నాయకులందరూ ఫోన్ చేస్తారు. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. రాబోయే రోజుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా సమన్వయం చేస్తారని చెప్పి లోకడే చెప్పాం. అందరూ అన్నదమ్ములాగా ఉందాం, ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కుట్లాట్లు లేకుండా ఏది నిజమవుతుందో దానికే ఇద్దామని చెప్పి అన్నాం. వాళ్ళు కూడా ఎదగాలి, మనం కూడా ఎదగాలి. ఈ రిజర్వేషన్లో మా అభిప్రాయం ఏంటంటే రిజర్వేషన్లు కొంచెం పెంచితే ఏ బాధ ఉండదు. ఒక 5% పెంచి వాళ్ళకి 3 ఇచ్చి మాకు 2 ఇచ్చారనుకో దీని గురించి గొడవే ఉండదు. ఏ రాష్ట్రం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది, ఏ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ నాయకులు అక్కడ రిజర్వేషన్ ప్రకారంగా పంచమంది. ఈయన కూడా మన చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకి ఎస్ఐ విభజన గణన చేయమన్నారు. ఎవరు ఎక్కువ ఉంటే ఆయనకి ఇస్తా అన్నారు కాబట్టి దీనివల్ల ఇబ్బంది లేదు. మన దళిత సోదరులు కూడా ఏ అపోహలు కూడా పోగక్కర్లేదు. అక్కడ ఉన్న మెజారిటీ పీపుల్ బట్టి అక్కడ రిజర్వేషన్ అమలు అవుతాయి. అక్కడ ఎస్సీలు ఉంటే ఎస్సీలు అవుతాయి, ఎస్టీలు ఉంటే ఎస్సీలు ఉంటాయి. అక్కడ మాకే ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాబు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది మీరు తీసుకోండి, మీరు తక్కువ ఉన్నారు తీసుకోండి, లేదా మాదిగల సోదరులు ఎక్కువ ఉన్నారు మీరు ఇది తీసుకోండి, ఇక్కడ తక్కువ ఉన్నారు చెప్తారు. దీని సమన్వయంగా గొడవలు లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి జిల్లా అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటే పర్లేదు, ఎస్టీ జనాభా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మేము అమరకులు లేకుండా చేసుకుంటామని మాదిగ సోదరులు కూడా తెలియజేసుకుంటాం.